పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లో మాజీ సైనికోద్యోగి అయిన రవీంద్ర హూడా సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. అయితే సోమవారం మార్చి 16 మధ్యాహ్నం 1 గంటల 15 నిమిషాల ప్రాంతంలో మేనేజర్ అభిషేక్ కుమార్ క్యాబిన్ లోకి వెళ్లాడు. లోపల మాటల యుద్ధం జరిగింది. కాసేపటికే మేనేజర్ గది నుంచి తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. అనంతరం రవీంద్ర అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే బ్యాంక్ సిబ్బంది పరుగున వెళ్లిన చూడగానే మేనేజర్ రక్తం మడుగులోనే కనిపించారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న గజియాబాద్ పోలీసులు అధికారులు ప్రధాన నిందితుడు రవీంద్రతో పాటు అతని సహచరుడు శిశుపాల్ ని అదే రోజు రాత్రి అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. మృతుడిని బీహార్లోని పాట్నాకు చెందిన అభిషేక్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. అతను సహిబాబాద్ సమీపంలోని బోప్రాన్ లో ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నాడు. ఇక నిందితుడు బాగ్పత్ జిల్లాలో మన్పూర్ కు చెందిన రవీంద్ర హూడాగా పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో సెక్యూరిటీ గార్డ్ విధులకు హాజరైనట్లుగా పోలీసులకు తెలిసింది. దీంతో బ్రాంచ్ మేనేజర్ కుమార్ ఉదయం అతడిని పిలిచారు. అనంతరం మధ్యాహ్నం సుమారు 1 గంటలకు ఆ గార్డ్ బ్రాంచ్ కు వచ్చి బ్రాంచ్ లోనే డిపాజిట్ చేసిన తన డబుల్ బ్యారెల్ గన్ ను ఇవ్వాలని కోరాడు. గన్ తీసుకున్న తర్వాత గార్డ్ మేనేజర్ క్యాబిన్ కు వెళ్లాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సెక్యూరిటీ గార్డ్ రవీంద్ర సెలవు అడిగిన ప్రతిసారి మేనేజర్ అభిషేక్ నిరాకరించేవాడని, ఒకవేళ సెలవు ఇచ్చినా జీతం కట్ చేసేవాడని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. ఈ విషయంలోనే గార్డ్ కు బ్యాంక్ మేనేజర్ కు మధ్య వాగ్వాదం జరిగిందని, ఈ క్రమంలోనే గార్డ్ అతనిపై కాల్పులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. కాల్పుల్లో ఒక తూట మేనేజర్ ఛాతీకి తగిలింది. అనంతరం గార్డ్ అతనితో పాటు ఉన్న వ్యక్తి గన్తో పాటు బ్యాంకు నుంచి పరారైనట్లుగా అంకుర్ విహార్ సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జ్ఞాన్ ప్రకాష్ రాయ్ తెలిపారు. బ్రాంచ్ సిబ్బంది గాయపడిన మేనేజర్ ను ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు అని ఏసీపీ తెలిపారు. బ్రాంచ్ భవనం సమీపంలోనే అమర్చిన కెమెరాలోని సీసీటీవీ ఫుటేజ్ లో నిందితుడు ఇద్దరు తుపాకీతో బ్యాంకు నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. నిందిత సెక్యూరిటీ గార్డ్ ను బ్యాంకు కాకుండా ఓ సెక్యూరిటీ ఏజెన్సీ నియమించిందని అధికారులు తెలిపారు. నిందితుడు 2018లో పదవి విరమణ చేసిన మాజీ సైనికుడు. సెలవుల విషయంలో అసంతృప్తికి గురైన నేరానికి ఉపయోగించిన గన్ కి లైసెన్స్ ఉందని గార్డును గుర్తించి అరెస్టు చేశామని, ఈ ఘటన వెనుక ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉన్నట్లు తేలితే తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సురేందర్ నాథ్ తివారీ తెలిపారు.